హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లతా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పిన్ని, చిన్నాన్న, అలాగే మా తమ్ముళ్ళు అందరూ కలిసి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించారండి. ఆ కళ్యాణంలో వాళ్ళు పీటల మీద అయితే కూర్చున్నారో ఆ వీడియో అంతా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. అందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శరవణ భవాయ నమః. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. प्रचोदयात् उमाभोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्यपुरो ममानुको नमस्कारं చేసుకోండి. उपात्तदुरदक्षय द्वारा श्री परमेश्वर मुच्यत्याग्रे परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतपराः कल्पे वैवस्वतमन्वन्तरे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोह दक्षिण दिग्भागे श्रीशैलशीशान्य प्रदेशे कृष्णा गोदावरी नद्योः मध्यदेशे समस्त देवता पुष्पमुలు చేత పట్టుకోండి. ఆ పుష్పం పట్టుకున్న చేతితో హారతి చేతి కూడా పట్టుకోండి. ఓం హిరణ్యపాత్రం మధో 3 సార్లు స్వామివారికి అలా చూపించండి. ఓం హిరణ్యపాత్రం కిందకు వదిలిపెట్టేశారు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో దానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుష్తే ఎడజేతో హారతి చేత పట్టుకుని ఆ పుష్పంతో హారతి స్వామివారికి చూపించండి. ఓం గం గణపతయే నమః ఆనంద కర్పూర దివ్య నీరాంజనం దర్శయామి. పుష్పాన్ని నీటిలో ఉంచండి. నీరాంజని అందులో దులిపేసేయండి. నీరాంజనానంద నీటిలో దులిపేసేయండి. ఇంద్రశ్లోకేన పంచదశేన మధ్యమిదం వాతేన సకలేన రక్షా విశ్వేత్తాదే సపనేషు ప్రవాచ్యాయా జగత్తమఖపన్నింద్రశుంభతే విత్పురుషం భృతం విశ్వపాపృణోశరథాయ ఋషిబంధవే రక్షాధారణ మహోత్సవ అవకాశం ఉండేలాగా నేను ఉన్నాను, నా వెనకాతలు మీరు రండి అని చెప్పేసి ఒక బలమైన నాయకుడు కావాలి. ఆయన ఎవరయ్యా అంటే కనుక సేనాధిపతి. ఆ సేనాధిపతి ఎవరయ్యా అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సేనాధిపతి అందుకనే భగవద్గీతలో చెప్తాడు, అహం కార్తికేయం అంటాడు. అహం కార్తికేయం అంటే కనుక సేనాధిపతుల్లో ఒక గొప్ప సేనాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను అని చెప్పేసి విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే మళ్ళీ విష్ణుమూర్తికి ఈశ్వరుడికి తేడా లేదు, అందుకని చెప్పినటువంటి మాట. సేనాధిపతి అన్నారు బాగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కనుక సుబ్రాహ్మణుడు. అంటే సుబ్రాహ్మణం అంటే బ్రాహ్మణం అంటే వేదం అని అర్థం. బ్రాహ్మణము అంటే కనుక వేదము అని అర్థం. అంటే సృష్టి యావత్తికి కూడా పరమేశ్వరుడి యొక్క ఊపిరి ఏదైతే ఉందో ఆ ఊపిరి ద్వారా వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని వేదంగా పరిగణలోకి తీసుకుంటారు. వేదాలు ఎవరో రాసినవి కాదు, పరమేశ్వరుడి యొక్క ఊపిరి నుంచి వచ్చినటువంటివి. అటువంటి వేద స్వరూపం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పుకొస్తారు. ఇప్పుడు వేదం అంటే అమర వేదమా కాదు, సుబ్రహ్మణ్యం అంటే అన్నింటికన్నా గొప్పదైనటువంటి శక్తి వేదాల్లో ఏదైతే ఉందో ఆ శక్తి సుబ్రహ్మణ్య శక్తిగా చెప్పుకొచ్చారు. ఆయనకున్న నామాలు తీసుకోండి. కార్తికేయుడు. కార్తికేయుడు అంటే కనుక కృత్తికా నక్షత్రానికి ఆయన యొక్క కృత్తికా నక్షత్రం 6 రూపాలుగా ఉంటుంది. ఇప్పటికీ కూడా కృత్తికా నక్షత్రం 6 రూపంలో మంగళగతిగా ఉంటుంది అంటారు. చూడండి, మంగళగతి అందరికీ తెలుస్తుంది, వెనకాల తీస్తూ ఉంటారు. ఆ మంగళగతి ఏ రూపంగా అయితే ఉంటుందో ఖగోళంలో కృత్తికా నక్షత్రం అలా ఉంటుంది. ఇది 6 నక్షత్రాల సమూహం. వాటికి ఒక రూపం ఇస్తే కనుక 6 స్త్రీలు, వాటి పేరు కృత్తికలు, షట్కృత్తికలు అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించిన తర్వాత ఆయన ఎలా అవతరించారు చెప్తూ ఉంటారు కదా, చాలా మందికి తెలిసినటువంటి కథలు. ఏదో నాకు కాసేపు టైంపాస్ అవుతుందని చెప్పడం అంతేకంత. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఎలా జరిగింది? ఈ సేనాధిపతి కావాలి వీళ్ళందరికీ కూడా. సేనాధిపతి అంటే ఎక్కడి నుంచి రావాలి? మామూలు సేనాధిపతి అయితే ఓడిపోతూ ఉంటాడు, అలాంటి సేనాధిపతి కాదు. ఈశ్వరుడి యొక్క చైతన్యమే కావాలి, ఈశ్వరుడి యొక్క కొడుకై రావాలి. ఎవరు వస్తారు? అప్పటికేమో సతీదేవి వియోగంతో ఈయన వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. పార్వతీదేవి హిమవంతుడికి పుత్రుడే పుట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పరిణయం అవుతేనే కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాడు. అందుకని ఏదో కాలాంతరంలో వాళ్ళందరి ప్రయత్నాల వల్ల, మన్మధుడి వల్ల, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యింది. అంటే పరమేశ్వరుడికి పార్వతీదేవికి పెళ్లి అయ్యింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్యన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఎత్తాలి. ఈ అవతారం ఎవరయ్యా అంటే కనుక సనత్ కుమార సనత్ సుజాత జాబాలి కుంభ సంభవ పులస్త్య పునహాదిత్య అని ఋషుడి యొక్క పరంపర మొత్తం చెప్పుకొస్తారు. ఈ ఋషుల్లోనే సనత్ కుమారుడు అనేటువంటి అవతారం నుంచి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా చెప్పుకొస్తారు. ఈయన వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి అవతారం రావాలి కాబట్టి దేవతలు, ఋషులు, విష్ణుమూర్తితో సైతంగా అందరూ వెళ్ళి ఈశ్వరుని కోరుకుంటారు. ఈశ్వరుడు సరే నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఆయన
కామాన్ని కూడా అరికెట్టినటువంటి వాడు. ఆయనకి ఏదో పెళ్లి చేసుకోవాలి, పిల్లల కలాలని వెంపర్లాట ఆయనకి ఏం ఉండదు. అయితే ఆయన ఏం చేస్తారంటే కనుక దేవతల గురించి అందరికీ కూడా సుబ్రహ్మణ్య సంతానం కనాలి కాబట్టి అప్పుడు పార్వతీ దేవుడితో 100 సంవత్సరాల పాటు ఆయన యొక్క కార్యకలాపాలను చేస్తూ ఉంటారట. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరు కరెక్ట్గా వీరికి సంతానం కలగడానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ శృంగార కార్యకలాపాలు ఉండేటప్పటికీ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తారట. ఏమని, ఈశ్వరుడే ఇలా ఉన్నాడు అంటే కనుక ఈశ్వరుని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఆయనకు ఉగ్రం వచ్చిందంటే ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు. ఈశ్వరుడి శక్తి ఎలా ఉంది అంటే కనుక ఈశ్వరులోంచి వచ్చేటువంటి చైతన్యమూర్తి ఇంకెంత అద్భుతంగా ఉంటాడో అంత శక్తి ప్రపంచ సృష్టి యావత్తు కూడా భరించలేదు. అటువంటి శక్తి కానీ భూమి మీద పడితే కనుక ఉన్నటువంటి 14 లోకాలు కూడా భస్మీపడడం అయిపోతుంది. ఎందుకంటే ఆ శక్తిని భరించేటువంటి ఒప్పుకుండదు. అలా మీరు ఎలా చెప్తున్నారండి? మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక బుడగ తీసుకోండి, ఆ బుడగను ఊడుతూ ఉంటారు. అది ఎంతవరకు ఊదగలం మనం? మనకి ఆయాసమైన రావాలి, బుడగ పెళ్ళిపోవాలి. అది సాధారణంగా బుడగ ఊదక దాంట్లో సాగిపోయింది కదా పేరుపోతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి శక్తికి కొంత పరిమితి పెట్టారు. ఆ పరిమితి దాటి శక్తి తట్టుకునేటువంటి లోకాలకు ఉండదు. ఈశ్వర శక్తి తట్టుకునేంత మాత్రమే ఇక్కడ ఉంది. ఈశ్వరుడు ఎప్పుడు సౌమ్యంగా ఉన్నంతసేపు మాత్రం మొత్తం 14 లోకాలు తట్టుకుంటుంది. ఈశ్వరుడు ఉగ్రమైనటువంటి శక్తి అయితే మాత్రం ఖగోళ ఈ భూమి మొత్తం 14 లోకాలు తట్టుకోలేదు. కానీ ఈశ్వరుడి నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ రేతస్సు ఏదైతే ఉందో అది మాత్రం భూమి మీదకి వస్తే మాత్రం మొత్తం 14 లోకాలు కూడా తట్టుకోలేదు. ఇవన్నీ బ్రహ్మాది దేవతలు అందరూ ఆలోచించి ఇది మళ్ళీ ఎలా ఆలోచించాలి? పరమేశ్వరుడు పార్వతి యొక్క అద్దెగా ఒక బిడ్డను పుట్టాలి అంటే కనుక స్త్రీ పురుషుల యొక్క శక్తి కలిస్తేనేగా వచ్చేది. అందుకని ఇలా వస్తే కనుక భూప్రపంచం తట్టుకోలేదు, 14 లోకాలు తట్టుకోలేదు. అందుకని వాళ్ళిద్దరికి సంతానం కలగడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అని వీళ్ళు ఎప్పుడైతే సంతానానికి దగ్గర అవుతారో అటువంటి సమయంలో వీళ్ళందరూ వెళ్ళి హర హర మహాదేవ అని చెప్పేసి గట్టిగా 7 పరుగులు అరుస్తూ ఉంటారు. అలా అరిచేటువంటి సమయంలో బిడ్డలకు ఏ ఇబ్బంది వచ్చిందో అని చెప్పేసి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో కిందకి జారినటువంటి రేతస్సు ద్వారా మొట్టమొదటి అగ్నిదేవుడు వెళ్ళి వీళ్ళు ఎత్తున డిస్టర్బ్ చేశాడు కాబట్టి పార్వతీదేవి చెప్తుందనమాట, ఇప్పుడు ఈ రేతస్సు ఎవరు భరించాలి? ఈ రేతస్సు అంతా కూడా అగ్నిహోత్రుడు తీసుకుంటాడు కాబట్టి కృత్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం అంటారు. అందుకని నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్వినిగా చెప్పుకొస్తాడు, కానీ వేదాల్లో అయితే కనుక మొట్టమొదటి కృత్తిగా నక్షత్రాన్ని చెప్పుకొచ్చాడు. ఈ రీతిగా మనం ఏం ఆలోచించాలి? నక్షత్ర మండలానికి అంతటికి కూడా మొట్టమొదటి ప్రప్రలు కూడా ఎవరయ్యా అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తీసుకోవాలి. అంటే నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలు పోవాలి అన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఇంకా చిన్నపిల్లల దగ్గరికి వస్తే చూడండి, చిన్నపిల్లలకి 12 ఏళ్లలోపు జాతకాలు చూడకూడదు. అది తల్లిదండ్రుల వల్ల కలిగేటువంటి పాప పుణ్యాల వల్ల మాత్రమే వాళ్ళ యొక్క ఆయుర్దాయం, వాళ్ళ యొక్క మిగతాదంతా కూడా 12 ఏళ్లలోపు జరిగేటువంటిదంతా కూడా తల్లిదండ్రులు చేసినటువంటి పాప పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే బాలగ్రహాలని కొన్ని గ్రహాలు ఉంటాయి. అంటే చిన్నతనంలో నక్షత్రాలకు సంబంధం ఉండదు. కొన్ని దుష్ట లగ్నాల్లో పుట్టడం వల్ల మనకి బాగా చేతస్థం ఏంటంటే శాంతి నక్షత్రం అయితే ఈ మధ్యన ఆపరేషన్లు వచ్చినాయి కాబట్టి శాంతి నక్షత్రం అయితే ఆపరేషన్ చేయించుకోండి. ఎందుకు చేయించుకోవాలి అంటే శాంతికి వేలకు వేలు ఖర్చు పెట్టాలి కదా. అది మీరు ఆలోచించండి. అది ఆ పుట్టినటువంటి సమయం నక్షత్రం ఆలోచిస్తున్నారు తప్ప లగ్నం గురించి ఆలోచించట్లేదు. మనకు తెలియని విషయం ఏంటంటే నక్షత్రం అంటే కనుక 24 గంటల ప్రమాణం ఉంటుంది. అంటే ఈ రోజు పొద్దున ప్రారంభమైనటువంటి నక్షత్రం రేపు పొద్దున వరకు ఉంటుంది 24 గంటలు. లగ్నం అంటే 2 గంటలకు ఒకసారి మారిపోతుంది. అంటే మన లైఫ్ని ఫిల్టర్ చేస్తే లగ్నం అవుతుంది. ఈ 2 లగ్నాల్లో పుట్టినటువంటి దానిని బట్టి లైఫ్ అంతా నిర్ణయం అవుతుంది, నక్షత్రం వల్ల కాదు. అందుకని చూడండి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది, లేదు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఎందుకుంటారయ్యా అంటే కనుక నక్షత్రంతో సంబంధమే ఉండదు. కానీ నక్షత్రానికి శాంతి ఉన్నప్పటికీ కూడా మంచి లగ్నాల్లో చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగనే మన చేతిలో పని ఏం కాదు. ఆపరేషన్ చేద్దాం కత్తి పట్టుకుని వెళ్ళేసరికి అమ్మాయికి బీపీ పడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తారు లోపల. హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు షుగర్ లెవెల్స్ పడిపోయినాయి అనుకోండి, మళ్ళీ లోపల పెట్టేస్తాం, మళ్ళీ తర్వాత చేస్తాం. మనం అనుకున్న టైంకి ఏం డెలివరీ అయిపోదు. అయితే ఇలా నక్షత్రాలు ఏ నక్షత్రాలు పుట్టినప్పటికీ కూడా బాలగ్రహాల వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ బాలగ్రహాల వల్ల చిన్నప్పుడు పిల్లలు ఏడవడం ఇటువంటివన్నీ కూడా కేవలం ఆ శక్తి వల్ల. మళ్ళీ కూడా బాగా గమనించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తులే ఆ వల్లి దేవసేన. అంతేగాని వాళ్ళకి భార్యలు ఉన్నారు, మనకు సంసారం చేస్తారన్న లక్షణాలు మనం ఎప్పుడు ఆలోచించుకోకూడదు. శక్తిని ఎప్పుడు శక్తిలా చూడాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఒక శక్తి పేరు వల్లి, ఒక శక్తి పేరు దేవసేన. అయితే వల్లి వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటాయి అంటే కనుక ప్రత్యేకించి ఆవిడను ఉపాసించడం వల్ల చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఏడుపులు, వాళ్ళ పైన పడుతున్న దృష్టి దోషాలు, వాళ్ళకి ఏదైనా జాతకాల్లో ఉన్నటువంటి చిన్న ఇబ్బందులన్నీ కూడా ఆ అమ్మవారి వల్ల పోతాయని చెప్పేసి చెప్పుకొస్తారు. అంటే ఈ రకంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి పిల్లల్ని కాపాడుతుంది అని. అయితే ఈ యొక్క వీర్య శక్తిని అగ్నిహోత్రుడు తీసుకుంటాడు.
అగ్నిహోత్రుడు తీసుకున్న తర్వాత చాలా అగ్ని అంటేనే మండిపోయేటువంటి లక్షణం కలిగినటువంటిది. కానీ అగ్నిహోత్రుడు కూడా తట్టుకోలేడు, చాలా కాలం భరిస్తాడు. భరించి 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 నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఇది ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తూ గంగాదేవిలో పడేస్తాడు. గంగాదేవి కూడా కొంతకాలం మోస్తుంది. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క బీజశక్తిని గంగాదేవి కూడా మోసింది కాబట్టి ఆయన పేరు గాంగేయుడు అని కూడా అంటారు. తర్వాత అది తీసుకుని వచ్చిన తర్వాత ఆవిడ కూడా కొంతకాలం మోసిన తర్వాత ఆవిడ కూడా భరించలేకపోతుంది. దీన్ని ఏం చేయాలి? ఇది తీసుకుని వెళ్ళి భూమి మీద పడేస్తుంది. భూమి కూడా కొంతకాలం భరిస్తుంది. భూమి భరించిన తర్వాత కూడా భూమి కూడా మొయ్యలేకపోవడం వల్ల తీసుకుని వెళ్ళి శరవణాలు అంటే కనుక చూడండి, అక్కడ కల్పకర్తలు పెట్టాం కదా, అటువంటి శరవణాల మీద తీసుకుని వెళ్ళి బీజశక్తిని పడేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మీకు ఇందులో తెలియనటువంటి రహస్యం ఏంటంటే, పార్వతీదేవి గర్భంలోకి వెళ్ళిన తర్వాత కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తం కూడా ఇలా తిరగడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అందింది. మొట్టమొదటి అగ్నిహోత్రుడు అంటే స్త్రీ గర్భంలో మొట్టమొదటి ఉన్నటువంటి 3 నెలలు కూడా అగ్నిశక్తి కావాలి. ఆ పిండం ఇప్పుడు కూడా ద్రవ పదార్థంలో ఉంటుంది. ఆ గర్భంలో అగ్నిహోత్రుడి యొక్క శక్తి ఎక్కువ ఉండాలి అక్కడ. కానీ అగ్నిహోత్రుడి శక్తి ఉండడానికి అక్కడ స్త్రీ గర్భంలోకి వెళ్ళలేదు. ఈయన అగ్నిహోత్రుడి దగ్గర పెట్టుకుని ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి మొత్తం పుష్కలంగా ఆయన ఇచ్చాడు. తర్వాత కావాల్సినటువంటి జలశక్తి అంటే కనుక దాని నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఆ పిండానికి కావాలి. తర్వాత స్త్రీకి 3వ నెల దాటిన తర్వాత 4 నుంచి 6వ నెల వరకు కూడా ఈ ద్రవశక్తి అంతా కూడా అంటే చంద్రుడికి సంబంధించింది, వరుణుడికి సంబంధించిన శక్తి అంతా కూడా స్త్రీ గర్భంలో మనకు తెలియదు. ఆడవాళ్ళ గర్భంలో అంతా జరిగిన తర్వాత మనం బయటకు వస్తూ ఉంటాం. ఇదంతా కూడా గర్భంలో జరగాలి. అలా జరిగిన తర్వాత ఆ శక్తి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి గర్భంలోకి వెళ్ళలేదు కాబట్టి గంగాదేవి శక్తి అంతా ఇచ్చింది. తర్వాత భూమికి సంబంధించింది, ఎందుకంటే ఇది పాంచభౌతిక శరీరం అన్నది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, ఈ 5 లక్షణాలు శరీరానికి ఆపాదింపబడాలి. ఈ ఆపాదించడానికి స్త్రీ గర్భంలోకి వెళ్ళలేదు ఆయన. అందుకనే తరువాత శక్తి భూశక్తి అంటే పృథివీ శక్తి, అది భూమాత ఆవిడ దగ్గర ఉంచుకుని ఆ శక్తి అంతా కూడా ఆయనకి ఇచ్చింది. తరువాత ప్రకృతి శక్తి, ప్రకృతి అంటే కనుక రెల్లుగడ్డికి సంబంధించి దాని మీద పడేసిన తర్వాత 9వ నెలలో ఆయనకి అంటే మన కాలమానాన్ని బట్టి 9వ నెల, వాళ్ళకైతే 100 సంవత్సరాల కొద్ది జరిగిన ప్రక్రియ ఇదంతా కూడా. కొన్ని నెలల తర్వాత ఆ శరవణాల పైన చిన్న పిల్లాడి కింద ఉద్భవించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు మరి ఉద్భవించిన తర్వాత మరి ఆయనకు పాలు కావాలి, చిన్నపిల్లాడు కదా. ఇప్పుడు కృత్తికా నక్షత్రం అనేటువంటి 6 నక్షత్రాలు కూడా 6 రూపాలు తీసుకుని ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత బాగానే ఉన్నటువంటి వాడు ఒక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. 6 పాలు ఎలా ఇస్తారు? అప్పుడే ఆయన మహిమ ప్రారంభించాడు. ఆయన ప్రేమతో వచ్చినటువంటి తల్లులకి, ప్రేమగా వచ్చినటువంటి కృత్తికా నక్షత్ర రూపాలకి 6 ముఖాలుగా ఆయన తీసుకుని వెళ్ళి 6 ముఖాలతో కూడా వాళ్ళ దగ్గర పాలు తాగడం ప్రారంభించారట. అందుకని ఆయన షణ్ముఖుడు అన్నారట. 6 ముఖాలతో కలిగినటువంటి స్వామి. ఇన్ని అవతారాలతో, ఇన్ని రూపాలతో ఉన్నటువంటి శక్తి. మరి ఈ శక్తి మనల్ని ఏం చేస్తుందండి? ఇప్పుడు ఈయనకి మొత్తం దేవతలందరూ వచ్చారు. తర్వాత అనంతకాలంలోనే ఎక్కడ ఉన్నాడు, ఈ వీర్యం ఎక్కడ పడిపోయింది, ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల మధ్యన చర్చ జరిగింది. వీళ్ళందరూ కలిసి దేవతలందరూ అడిగారు. పలానా చోట ఉన్నాడు అని చెప్పేసి నారద మహర్షి, బ్రహ్మదేవి వీళ్ళందరూ చెప్పారు. సరే కృత్తికా నక్షత్రం దగ్గర వచ్చారు. వీళ్ళందరినీ ఈయన తీసుకుని వెళ్ళారు. ఆయన సేనాధిపత్యాన్ని ఇచ్చారు. ఇది కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత సేనాధిపత్యం ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి అలంకార ప్రాయాలు ఇవన్నీ కూడా ఎవరు మొదలుపెట్టారు, ఇచ్చారు. ఆయనకు ఒక సందర్భం చూసుకుని వల్లి అనేటువంటి ఆవిడ, దేవసేన అనేటువంటి వాళ్ళు ఇద్దరిని ఇచ్చి వివాహం చేశారు. అది ఎప్పుడయ్యా అంటే కనుక షష్ఠి అంటే రేపటి రోజుని, అంటే షష్ఠి సందర్భం ఆల్రెడీ షష్ఠి నక్షత్రం నడుస్తుంది కాబట్టి, షష్ఠి తిథి నడుస్తుంది కాబట్టి మనకి ఈ సందర్భంలో మనం కళ్యాణం చేసుకుంటున్నాం. అయితే ఇలా చేసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటి? ఎంతో మంది రాక్షసులను సంహరించారు. తారకాసులను సంహరించడంలో ఆయన కొంతమంది కుక్కుడాసులను సంహరించడంలో ఇటువంటి చాలా మంది రాక్షసులను సంహరించి ఆయన దేవసేనాపతి అయ్యాడు. దేవసేనాపతి అంటే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయన ఎప్పుడు కూడా 16 ఏళ్ల ప్రాయంతో ఉంటాడు. అంటే సేనాధిపతికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉండాలో అవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నాయి. కానీ ఎంత సేనాధిపత్యమైనా కూడా ఆయనకు కొంత అహంకారం ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ వస్తుందని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అహంకారం వల్ల కలిగినటువంటిదే మనకి సుబ్రహ్మణ్యేశ్వర గణపతి యొక్క ఆరాధనలో చెప్పుకొస్తారు కదా. వాళ్ళిద్దరికీ కూడా ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాను అంటే కనుక ఈయనేమో నెమల వాహనంకి వెళ్ళిపోయాడు, ఆయనేమో ఎలుక వాహనంకి వెళ్ళిపోయాడు. కానీ అందులో ఈయన తెలివితేటలుగా చేసుకుని నేను అహంకారంతో ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు రాక ఆయన శుభ్రంగా దేశాలన్నీ తిప్పుకుంటూ వెళ్ళాడు. వచ్చేసారు గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. ఆయన విఘ్నాధిపతి వచ్చేసారు అని. మనకి ఎందుకు కథ చెప్పారంటారు? అసలు ఆలోచించండి. మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా కథలు చెప్తారు. ఈ కథ అన్నది ప్రధానంగా ఎందుకు చెప్పారంటారు? ఇందులో మన పిల్లలకు కాదు కదా, మనకి కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అహంకారంతో ఉన్నటువంటి వాడికి ఆలోచన రాదు. సౌమ్యంగా ఆలోచించేటువంటి వాడికి మాత్రమే ఆలోచన వస్తుంది. ఇది గణపతి కథ చెప్పింది మనకి. అంటే ఇది వీళ్ళ కథలంటే వాళ్ళకి నిజంగా అహంకారం ఉన్నదా అని అడిగితే ఆయన అహంకారం అయితే దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు అంటారు. కానీ అక్కడ వాళ్ళ నెపంతో మనలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పుకొస్తారు అనమాట.
ఈ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఆరాధన చేయడం వల్ల మనకి కలిగేటువంటి పుణ్యం ఏంటండి చెప్పానుగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంగా ఉంటారు. సర్పరూపంగా అంటే ఆయన సర్పం కాదు, ఆ విషయం మనం గమనించలేక మనం రకరకాలుగా ఆయన ఇది చేస్తూ ఉంటాం. సర్ప రూపంగా ఉంటాడు తప్ప ఆయన సర్పం కాదు. ఆయన ఎందుకు అలా ఉంటాడా అంటే కనుక మనకి చిటికిన వేలు దగ్గర నుంచి శిరపర్యంతం మనకి అరిషట్ 6 చక్రాలుగా షట్చక్రాలుగా చెప్పుకొస్తాం. మన దగ్గర ఇక్కడ వెన్నుముక దగ్గర అంటే మనకి మలద్వారం దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ ప్రదేశం దగ్గర మూలాధార క్షేత్రం అని అంటారు దాన్ని. ఈ మూలాధార క్షేత్రానికి అధిపతి గణపతి అయినప్పటికీ కూడా మూలాధార క్షేత్రంలో కుండలిని శక్తి అని ఆ ఒక 3 చుట్లు చుట్టుకుని ఉంటుంది అక్కడ, అంటే పాము రూపంలో ఉంటుంది. దీనికి అధిపతి ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ మూలాధార చక్రంలో ఆ క్షేత్రంలో అది మనకి యాక్టివేట్ అవ్వాలి అంటే కనుక, అది ప్రచోదనం జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మనలో ఏంటంటే ఐశ్వర్యం ఏమైనా వస్తుందండి అంటే ఐశ్వర్యం రాదు, ముందు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కన్నా ముందు మనలో ఉన్నటువంటి 72,000 నాడుల్లో కూడా చైతన్య శక్తి పుట్టుకొస్తుంది, సంతానోత్పత్తి జరుగుతుంది. సంతానానికి స్త్రీకి ఏదైతే కారణం అవుతుందో శుక్రాలు అనేటువంటి శుక్ర శోణితం అనేటువంటిది అది యాక్టివేట్ అవుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయేటువంటి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వంశవృద్ధి, అందుకని వంశవృద్ధికరాయ నమః అని చెప్పేసి ఆయన అష్టోత్తరంలో కూడా చెప్పుకొస్తారు. ఇటువంటి వంశాలన్నీ అభివృద్ధి జరగాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, సంతానం ఒకటే ఇస్తాడా, భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అదొక్కటేనా, కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నా అదొక్కటేనా, వివాహం కాకపోయినా అదొక్కటేనా, అన్నదమ్ముల మధ్యన అన్యోన్యత లేకపోయినా అదొక్కటేనా, అది ఇదేని కాదు, ఏదైనా సరే. ఇంకెంతకంటే ఇంకా చెప్పాలి అంటే మనకి శక్తి లోపల పుట్టాలి అంటే కనుక అది అమ్మవారి వల్ల వస్తుంది. నీరసంగా ఉంది లేకపోతే చాలా ఎనర్జీగా ఉంది అంటే ఈ ఎనర్జీ అన్నది నీరసంగా ఉంది అనేటువంటిది రెండూ కూడా అమ్మవారి శక్తి వల్ల వస్తుంది. ఈ శక్తికి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే కనుక విఘ్నాధిపత్యం వల్ల ఉంటుంది. అంటే మనం ఏదైనా పని చేస్తాం శక్తి వల్లగా. మనకు నీరసంగా ఉండి ఇప్పుడు ఏదైతే సినిమాకి వెళ్ళాలి, మనకి యాక్టివ్గా ఉంటేనే సినిమాకి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి టికెట్లు ఉండవు అంటే విఘ్నం కలిగింది. మనకి ఆ విఘ్నం సినిమా లెక్కలో చెప్పాను, ఎందుకంటే అదే ఎక్కుతుంది కాబట్టి. విఘ్నం కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు వల్ల అవుతుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత మనలో ఉన్నటువంటి చైతన్యం అంటే శక్తి ఉన్నప్పటికీ కూడా కాళ్ళు కదలాలి అన్నా లేకపోతే చేతులు కదలాలి అన్నా చూడాలి అన్నా లోపల మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి. ఈ ఇంద్రియ శక్తి ఏదైతే ఉందో దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి. ఇప్పుడు చెప్పండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అన్నటువంటిది ఇది ఇక్కడ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా, మనం వెళ్తున్నాం కదా అన్న ఆలోచన కాకుండా ఎవరైనా సరే ఆ శక్తిని లోపల మననం చేసుకోగలిగితే కనుక మన ఇంద్రియ పుష్టి కూడా కలుగుతుంది అని చెప్పుకొస్తారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో జరిగినటువంటి దేవుడయ్యా అంటే కనుక ముందు గణపతి పూజ, తర్వాత పుణ్యాహవచనం, తర్వాత రక్షాబంధన పరిషత్తు, తర్వాత రక్షాబంధనం పరిషత్తు అనేటువంటి కార్యక్రమం చేశారు. ఆవు చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేయండి అని. మహానుభావం అక్షతాన్ని సమర్పయం, అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయం, పుష్పై రక్షత పూజయామి. అక్షతలు కానీ పుష్పాలు కానీ యజ్ఞోపేతం పూజ చేస్తున్నాడమ్మా. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, మహాతే దేవాయ నమః, ఓం భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః, ఓం పశుపతయ దేవస్య పత్న్యై నమః, ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. స్వామివారికి యజ్ఞాపన ధారణ జరుగుతుంది. ఒకసారి తీసుకుని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుంసవికారమభిమాదిశాహం ఇమం యజ్ఞమస్య నాథా బృహస్పతిర్దేవాః పానంతు యజమానం యర్థాద్ రుగ్యజానో మహిషస్కర్మయగుంసదశ్వినః వే పురుహూతః పురుక్షు సనః ప్రజాయై హరియస్వ మృడయేంద్ర మానోరీషోమాపరాధాః येन सपत्रावते भवन्त्विन्द्राग्रभ्या मम बाधामहेतान् असवो रुद्रवर्गनक्कुं हरों हर सुब्रह्मण्यनक्कुं हरों हर. ॐ यज्ञोपवेतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तादु आयुष्यमग्रियं प्रथमं च शुभ्रं यज्ञोपवेतं फलमस्तु तेजः. यज्ञोपवेतधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु. सहस्रमूर्त सहस्रवादान्तिरोरवाहवे सहस्रनाम्ने पुरुषाय सहस्रे सहस्रकोटे युगधारिणे नमः. साधसा अमीवो गन्धाः गन्धानामुपरि अलङ्कारार्था इमे अक्षताः संवक्षताः
మంగళారాధనై స్తోభనమస్తు ఓం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిపతిశక్త్య ప్రియమాణస్య మహాజలౌఘనధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తావ్యక్తమహదహంకారపృథివ్యావస్యేజో వాయురాకాశాద్యాపనైరావృతేస్తన్మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये सकलाधिष्ठानमये भूलोकभवल्लोकमहल्लोकजनोलोकतपोलोकसत्यलोकस्याधोभागे चक्रवालशैलमहावलयमध्ये वन्दिन्याम् महानारायमाणभणिराजस्य सहस्रभणाभणिमण्डलमण्डिते यमनर्जवर्णवायुकुबेर ईशानाद्यस्तिदिक्पालकपालिते कदलिक बदलिक नहुषदेवदारुकारण्यात्येकादशारण्यायिते अंगवङ्गकलिङ्गकाश्मीरकाम्भोज सुम्बेरसौराष्ट्र महाराष्ट्र मगध नेपाल चोळ पाञ्चाल गौड मलयाळ सिंहल द्रविड द्राविड कर्नाट नाड पाण्ड्य पुलिन्दान्ध्र मुग्गुरु गान्धार विदर्भ विदेह बाह्लिक वर्पन केक यमोस नकुम्ब लचवन टेङ्क नकोङ्क नमत्स्यभद्र भूज्यराज चम्पन्न देश विशेष भूमिपाल विचित्रते साम्यवन्ति कुरुक्षेत्रादि गंगा गोदावरी धीमरथी तुंगभद्रा कावेर्यादि महानदी वलसिने अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि महाभक्तिस्थलैते श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरी नद्योः मध्यदेशे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चन्द्रमानेन प्रभवानि षष्टि संवत्सराणां मध्ये श्रीमद् श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापति सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः तदङ्गः कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्ये मम कृतो भूयाः कन्ये मे देवि पार्श्वयोः कन्ये मे सर्वतो भूयास्त्वत्तानां मोक्षमाप्नुयाम् विश्वम्भरः सर्वभूतस्साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापति एवस्यत्वासविदप्रसवेश्विनोर्बाहुभ्याम् उष्णास्ताभ्यां प्रतिगृह्णामि वस्त्रेयसे प्रतिगृह्णामि चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय निराख्यातमञ्जारिषेय प्रवरान्वित परमशिवगोत्रोद्भवस्य सदाशिवशर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय विष्टवालकीयमैषम्बायन कौण्यगौतमार्गीरसमाराशनव्यासवाल्मीकि सुखसौनकसनकसनन्दनसनक्षुजातक गाबाले कुम्भसम्भवपुरस्य पुरहादित्य तपोमतङ्गज पुंसक सकलकीर्तकातिवीर्यादि षट्चक्रवीर्याणाम् अयं भगवान् श्रीमदखिलमहीमण्डलधरणिधरमण्डलखण्डलस्य निखिलसुरासुरवन्दितपराः क्षेत्रविभूषणस्य शेषाजनगरुडानसुषभावरणाराधिष्ठाभिजातैः विशस्त्वा सर्वावाञ्छन्तु आत्मद्राश्रमधिप्रदतु विष्णुवेल्मुरुगनक्को हरों हर विष्णुवेल्मुरुगनक्को हरों हर विष्णुवेल्मुरुगनक्को 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 ओम ध्रुवन्ते नागावरणो ध्रुवन्तेव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्रश्च राष्ट्रं धारयतां ध्रुवम् आनादेवी वहवा शर्म यच्छतु आत्माहारुषमन्तरभूः ध्रुवस्तिष्ठाविजातरिः विशस्त्वा सर्वावाञ्छन्तु आवरण
सुचेथे सुमङ्गलीरियं वधूर्मागं समेधमस्यदा सौभाग्यमस्ये दत्वायाधास्तं विपरेतना पुष्पावदे प्रसूवदे फलनेरफला उता అష్టాంగ సుచిత్వరేర్వేరోధపారయిష్ణవః అందరికీ చూపించాలి పెట్టేసి మా అందరం కూడా బట్టలు పెట్టినట్టుగా మనసు నమస్కారం చేసుకుంటూ వాటికి నమస్కారం చేసుకోండి. ఓం ఇవం వస్త్రాణి తే వసావసాఖే ఇవ రక్షిద్రామంతవో హసగ్గాః అపాదృతమృతాని విశ్వర్తేన మిత్రావరుణా సుచేథే సుమంగళీరియం వధూరిమాగం సమేతమస్యదా సౌభాగ్యమస్య తద్వాయాథాస్తం విపరేతనా జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి పుష్పం కూడా వేయండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః విడివిడిగా 5 సార్లు నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః హస్తయోః రక్తం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః 2 అక్షతలు వేయండి. వస్త్రార్థమక్షదాన్ని సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః యజ్ఞోపవేదార్థమక్షదాన్ని సమర్పయామి ఒక చుక్క నీళ్లు చల్లండి. వస్త్రయజ్ఞ మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నాని సుభగే తుజీవ శరదాం శతం మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నాని సుభగే తుజీవ శరదాం శతం మాంగళ్య సూత్రధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు ఏతత్సమయ సూర్యాదీనాంతరాణాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ప్రాణాయామ్య పూర్వసంకల్ప ప్రకారేణ యజమానస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం తస్సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే భూమోస్తు దక్షిణానాం ప్రతి ఏహమా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసీమహే వసూనాం రూపమన్నస్య యశశ్రీశ్రియతాం మయి యథాహమస్య ద్రవగ్నస్త్రియైవమానో పుపుంసి ప్రియే ప్రియా ఏవం భగస్ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమానః తాం మహావహ జాతవేదో లక్ష్మీమనకగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిన ఓం విష్ణువేల్ మురుగనక్కుం హరోం హర విష్ణువేల్ మురుగనక్కుం హరోం హర విష్ణువేల్ మురుగనక్కుం హరోం హర ఓం ప్రజాపతి స్త్రియాం యసః పుష్కయోరజాక్షరం కామస్య తృప్తిమానందం తస్యాగ్రే భాజ దేహమా మోద ప్రమోదమానందః పుష్కయోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి పుపుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసీమహి వసూనాం రూపమన్నస్య యశశ్రీశ్రియతాం మయి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవనామినీం యస్యాం హిరణ్యం విద్యేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం
भूमै आयोनायतनम् आयतनवान् भवति एवं वेद यो वा आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति यो वा पुष्पं वेद पुष्पवान् प्रजावान् अन्तसमान् भवति नक्षत्राणि वा अवामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवति एवं वेद यो वा आयतनं वेद पुष्पं वेद पुष्पवान् प्रजावान् अन्तसमान् भवति एवं वेद यो वा आयतनं वेद आयतनवान् भवति ॐ नक्षत्रः पादवृत्तिकाः नक्षत्रम् एकमिन्द्रियम् तमसादिचक्षणम् अविनाशं जुहोदन यस्य भाग्यरस्मजो यस्य केतवः यस्येमा विश्वाभुवनानि सर्वाः सकृत्तिकाभिरभिसंवसानः स्वामी देवता परिपूर्ण अनुग्रहं साधिसिद्ध्यर्थं यथाशक्ति अष्टोत्तरशतनामार्चन पूजां करिष्ये कल्याण महोत्सव కార్యక్రమం ఇప్పుడు పూర్తయిందండి. తర్వాత జరిగేటువంటిది ఉభయ దేవేరులతో కలిసినటువంటి స్వామివారికి అర్చన కార్యక్రమం. ఈ సందర్భంలో స్వామివారికి ఎవరైనా కానుకలు సమర్పిస్తే కనుక చెప్పేటువంటి సమయం కూడా విష్ణు శ్రీ మహాన్ భవ బ్రహ్మాయురాయ భవ ధాన్యం ధర్మ సంభవపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః నాశిక అంటారు దాన్ని. అంటే దానికి లోపల నుంచి వచ్చేటువంటి ఊపిరి పీల్చుకునేటువంటి ముక్కును అంతరం వరకు ఉండేలాగా దానిపైన పెడతారు. దానిపైన నపుంసక శిలాలు పెడతారు. మొత్తం ఇలా మొత్తం 6 క్షేత్రాలు ఉండేలా పెడతారు. దీనిపైన యంత్రం వస్తుంది. అసలు విధానం ఇది పిండ ప్రతిష్ఠ చేసేటువంటి విధానం. దీన్ని కారణ శరీరం అంటారు. ఇది ఎలా చేయాలి అంటే కనుక చాలా నియమనిష్టలతో చేసేటువంటి పని. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకు తెలియకుండానే భూమి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి తరంగాలు ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా పెట్టినప్పుడు దీన్ని కారణ శరీరం కింద పెడతారు. ఇప్పుడు సూక్ష్మ अपस्मारण पुष्पादीन आकर्षय आकर्षय भंजय भंजय प्रदय विदारिदो तत्कामानिजयो कुंजे आहिंदे नवगादगान मानवहिंदे जातवे लोकावत्तं पुरुषं जगतो अवे प्रदग्नाय हि प्रियामापरिपाकया अप्राप्तदानस्ता विद्येयातनं प्रभे लक्ष्मी रात्रियां चैतन्यमासमुद्रगामसी समस्तश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु हरा नमः पार्वतीपतये शङ्कर नमः शिवाय नमः